నందమూరి బాలయ్యతో దర్శకుడు బాబీ డైరెక్టర్స్ సినిమా కోసం వరుసపెట్టి మలయాళ యాక్టర్స్ లైన్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ని ఎంపిక చేసినట్లు, అతనిపై కొన్ని సీన్స్ ను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఇక తాజాగా ఈ సినిమాలోకి మరో మలయాళ స్టార్ యాక్టర్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ పరిశ్రమ నుంచి టాలీవుడ్ కి విలన్ గా పరిచయమైన నటుడు షైన్ టామ్ చాకో. తెలుగులో ఇప్పటివరకు చేసింది 2 సినిమాలే అయినా విలన్ రోల్స్ లో తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాలో కూడా నెగిటివ్ షేడ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే చాలా మంది తెలుగు ఆడియన్స్ ఈ నటుడిని బాలయ్య సినిమాలో చూడాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. ఇప్పుడు ఆ ఆశలన్నింటినీ బాబీ నిజం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్బీకే 109 సినిమాలోని ఓ విలన్ రోల్ కి టామ్ చాకోని సంప్రదించినట్లు, ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ న్యూస్ కాస్త నెట్టింట వైరల్ అవడంతో ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నామంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ నిజంగా స్క్రీన్ మీద కనిపిస్తుందో లేదో చూడాలి. కాగా ఈ సినిమాతో బాలయ్యని ఇప్పటివరకు చూపించినంత వైలెంట్ గా చూపిస్తానంటూ బాబీ చెప్పిన మాటల్ని ఇటీవల రిలీజ్ చేసిన గ్లిమ్స్ తోనే నిజం చేసి చూపించారు. మొన్న రిలీజ్ అయిన గ్లిమ్స్ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూపులు మొదలయ్యాయి. కాగా ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సంయుక్తంగా నిర్మిస్తుంటే తమన్ మ్యూజిక్ చేస్తున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.